అశోక్ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేవరాల సుబ్రహ్మణ్యం గారిని నియమించడం జరిగింది. అందరూ కూడా ఆయనకి కంగ్రాచులేషన్ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే జాతీయ బ్రదర్ కార్యదర్శిగా చెప్పేసారు చదువు. అలాగే మధు గారిని ప్రధాన కార్యదర్శిగా వెంకట జ్యోతి గారిని నియమించడం జరిగింది. ముత్యం గౌడ్ గారిని జాతీయ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ముత్యం గౌడ్ గారిని నియమించడం అయింది. ఉపాధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులు మన 2 సార్లు ఎంపీ గారైన మన పీసీలకు ఆరాధ్య దైవం కన్నా ఎక్కువైనటువంటి మన ఆర్ కృష్ణన్న గారి రేపు నెల్లూరుకి రాకను గురించి బీసీ సంఘాలందరికీ మన అడుగు బలహీన వర్గాలకు జిల్లా వారీగా అందరినీ మనం సేకరించాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని కులాల బీసీ సంఘాలంతా నెల్లూరు జిల్లాలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దానికి ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కి ఈ మన అధికారికంగా మన ప్రముఖ నూకాలమ్మ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి గారు మరియు ఇన్ఛార్జి ఇక రాష్ట్రానికే జాతీయంగా ఉన్న ఇన్ఛార్జిగా చేశారు. మరొక ప్రముఖ నాయకులు మాతో పాటే 40 సంవత్సరాల నుంచి ఈ బీసీ సంఘాల్లో కృషి చేసినటువంటి అంగురేకుల ఆశేషయ్య గారు పెద్దలు రాష్ట్ర నాయకులు వారు కూడా ఇచ్చేయటం మాకు ఆనందకరంగా ఉంది. అలాగే జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఇతర బీసీ సంఘాల నాయకులకి ప్రతి కులానికి కులానికి అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే ఇంతసేపు ఓపికగా వచ్చి చేసిన మీడియా వారికి మరీ నా ధన్యవాదాలు. ఈరోజు మనం పెట్టిన కార్యక్రమం ముఖ్యంగా రేపు 26/4/2026 ఆదివారం నాడు మన ప్రముఖ నాయకులు మన అందరికి కూడా ఇవాళ బీసీలు అని చెప్పుకోవటానికి ఒక ఆధారం, ఒక హక్కులు, అలాగే గవర్నమెంట్లో కూడా పోరాడి ఎన్నో పోరాటాలు చేసి యూనివర్సిటీలే కాదు, కాలేజీలే కాదు, అసెంబ్లీలే కాదు ముట్టడించి అంత ధైర్యంగా మన కోసం పాటుపడినటువంటి ఏకైక ప్రముఖ వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. ఈరోజు ఏ సంఘాలకి, ఏ సమాజానికి, ఏటికి కూడా సంబంధం లేకుండా ఏ పార్టీలకు కూడా అతీతంగా వారికి ఈనాడు 2 సార్లు ఎంపీగా ఇచ్చిన, ఆనాడు ఎల్బీ నగర్లో ఎమ్మెల్యేగా చేసిన, ఈనాడు ప్రజలందరికి కూడా ఆయన దయం వంటి వాళ్ళు మన బీసీ సంఘాలకి. ఈనాడు మనకి ఇప్పుడు ఇచ్చేసినటువంటి ఏ పార్టీలు వచ్చినా కూడా బీసీలకి ఒక గౌరవ ప్రధానమైన స్థానం, ఒక రిజర్వేషను ఇవన్నీ కూడా ఇవ్వటానికి మనకి ఆయన ఆరాధ్య దైవం అంటే ఆర్ కృష్ణయ్య గారు ఒక్కరే దానికి ఇది. అలాగే మహిళా ఇదైనా కూడా మన నూకాలమ్మ గారు ఈరోజు రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాలు కూడా వారితోటి తిరిగి ఎంత మహిళలకే కాదు మనందరికి కూడా మనం ఎవరి పాటికోళ్ళ ఇళ్లల్లో ఏ ఊళ్ళో ఉన్నా కూడా మన హక్కులు పోరాడి సాధించేటువంటి యోధులు. అలాంటిది ఈరోజు మనం అందరం కూడా రేపు నెల్లూరు జిల్లాకి మన పెద్దలు గౌరవనీయులు ఇచ్చేసుకున్న సందర్భంగా పోటీలు లేకుండా ఆ కులం ఈ కులం అనకుండా మనం అందరం కూడా బీసీలం కనుక ప్రతి ఒక్కరు కూడా ఇచ్చి ఆయనకి ఇచ్చేసి అక్కడ సభకి మనం జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క బీసీ నాయకుడి మీద మనకు దొరికిన వరకు 10 మంది రాని 5 మంది రాని ఒక్కరే మాత్రం రాకుండా నాయకుడు ఎందరు వచ్చినా కూడా అందరం తీసుకొని వస్తే సభ జయప్రదం కాదు. మనకి ఎక్కడికి పోవాలనో కృష్ణన్న కూడా సంతోషపడితే
మన నెల్లూరు జిల్లాకి ఇంకా ఎంతో పనులు చేస్తారు. ఈ రోజు కూడా ఆయన ఎవరు పోయినా ఇంటికాడున్న ఆఫీసు ఉన్న చేసేటువంటి వ్యక్తి. అందువల్ల ఆయనకి మనం అందరం కూడా గౌరవంగా నెల్లూరులో మనం ఆయన్ని 26వ తారీఖు మన జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు మా ఆర్ కృష్ణయ్య గారు ఇక్కడికి నెల్లూరుకి వచ్చేస్తున్నారు. అలాగే రాష్ట్ర అధ్యక్షులు బై నాగేశ్వరరావు గారు, అలాగే గౌరవ ఎంపీ గారైనటువంటి బేదా మస్తానరావు గారు, ప్రముఖులు, అలాగే జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి అన్ని జిల్లాల అధ్యక్షులు నెల్లూరులో 26వ తారీఖు జరిగేటటువంటి అంటే వచ్చే ఆదివారం జరిగే విస్తృత స్థాయి సమావేశానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేయడం అనేది అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, బీసీల్లో ఉన్నటువంటి 140 కులాల వారిని కలుపుకొని ముందుకెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో 1000 మంది కమిటీతో ఒక రాష్ట్ర రాజకీయ పార్టీకి ధీటుగా పనిచేస్తూ ముందుకెళ్తుంది. ఈ రోజున అదే నెల్లూరు జిల్లాలో దేవరాల సుబ్రహ్మణ్యం గారిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ముందు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి జాతీయ బాడీ ఈ జిల్లా అధ్యక్షులని, ముఖ్యంగా ఈ జిల్లా అధ్యక్షులే ఈ జిల్లాకి సుప్రీం. ఆయన ఇక్కడ తీసుకునేటటువంటి నిర్ణయాలకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేవరాల సుబ్రహ్మణ్యం గారు తీసుకునే నిర్ణయాలకి ఇక్కడ పనిచేస్తున్నటువంటి జాతీయ బాడీ, రాష్ట్ర బాడీ, జిల్లా బాడీ అందరూ కూడా కట్టుబడి ఉండాలని చెప్పి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, రాష్ట్ర అధ్యక్షులు బై నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. మేమందరం కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి డీలిమిటేషన్ ఏదైతే ఉందో దాని గురించి 2 విషయాలు చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకి చాలా నష్టం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకి చాలా నష్టం జరుగుతుందని చెప్పి విపక్షాలు, కాంగ్రెస్ తో కూడుకున్నటువంటి ఇండియా కూటమి సభ్యులందరూ కూడా బిల్లును వ్యతిరేకించడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుని అలాగే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకించడం జరిగింది. కానీ దక్షిణ భారతదేశానికి లాభం కన్నా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకంటే జనాభా ప్రాతిపాదికన పునర్విభజన చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు పదే మొత్తుకొని చేతులెత్తి దండం పెట్టి చెప్పారు. డీలిమిటేషన్ అనేది 2011 లెక్కల ప్రకారం చేద్దామని. 2011 నుంచి ఇప్పుడున్న 2006 వరకు జనాభా అనేది పెరగలేదు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే కుటుంబ నియంత్రణల వల్ల జనాభా తగ్గిపోయింది. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లకి, ఎంపీ సీట్లకి నష్టం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ, డీలిమిటేషన్ బిల్లు కానీ తక్షణమే పాస్ చేయాలని, అలాగే బీసీ మహిళలకి సపోర్టా, ఎందుకంటే సపోర్టా కేటాయించకపోతే అగ్రవర్ణాల మహిళలు చౌదరి గారి ప్లేస్ లో చౌదరమ్మ, నాయుడు గారి ప్లేస్ లో నాయుడమ్మ, అలాగే రెడ్డి గారి ప్లేస్ లో రెడ్డమ్మ వచ్చి మాకున్నటువంటి అధికారాలని పంచుకుంటారు. కాబట్టి అది జరగకుండా సపోర్టా ఇవ్వాలి, డీలిమిటేషన్ జరగాలని దాన్ని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ దశాబ్దాల మా యొక్క కోరికను తీర్చి నరేంద్ర మోడీ గారి హయాంలోనే బీసీలకి రిజర్వేషన్ చట్టసభల్లో కల్పించాలని, అలాగే జనాభా వారీగా కులాల గణన చేయాలని, ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 34% రిజర్వేషన్ తో ఎన్నికలకు వెళ్లాలని, అవకాశం ఉంటే 42% ఎన్నికలకు వెళ్లాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ రేపు జరగబోయేటటువంటి 26వ తారీఖు జరగబోయేటటువంటి కార్యక్రమాలకి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, బీసీలంతా కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ఇన్ఛార్జి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలకి నూకాయమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నెల్లూరు జిల్లా అధ్యక్షులు సమాధి శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే అంగిరేకుల ఆదిశేష్ గారు, అలాగే మన ఇన్ఛార్జిగా నియమించినటువంటి బడబాగ్ని రమణరాజు గారికి, మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణన్న గారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా మన దేవరాల సుబ్రహ్మణ్యం అన్నగారిని నియమించటము, దీంట్లో మన రాష్ట్ర ఇన్ఛార్జి మహిళా అధ్యక్షురాలుగా ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని బలపరచాలి, క్రమశిక్షణతో నడపాలి అని ఆమె ముఖ్య ఉద్దేశంతో కొత్త కమిటీలన్నింటినీ నియామకం చేయటం జరిగింది. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఇవ్వటం జరిగింది. నాకు జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చినందుకు కృష్ణన్న గారికి, మన నూకాలమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సభా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క
కుల సంఘాల నాయకులకి, జాతీయ బీసీ సంక్షేమ సంఘ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, జాతీయ కమిటీల నియామకం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మీకు మేము ఇవ్వడం జరుగుతుంది. పదవులు పేపర్స్ అన్ని కూడాను మీరు ఏంటంటే ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా అధ్యక్షుల తర్వాత మన ఇన్ఛార్జిగా రమణరాజు గారిని నియమించినందుకు ప్రత్యేకంగా మేము నూకాలమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జిల్లా కమిటీ విభాగం కూడా అంతా రెడీ చేస్తున్నారండి. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ జాతీయ బీసీ సంక్షేమ నెల్లూరు జిల్లా కమిటీ, జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ 3 కమిటీల నియామక పత్రాలని అందరికీ అందజేస్తారండి.